శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి దొండకాయ నువ్వుల పొడి కర్రీ వండుకుందామండి. దానికి కావాల్సినవి ఇగో చూపిస్తున్నాను. ఇవ్వండి 1/2 కేజీ దొండకాయలు, ఇవ్వండి నువ్వుల పొడి ఇలా పెట్టుకున్నాను, తగినంత ఉప్పు, పసుపు, కారం, 2 పచ్చిమిర్చి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఆనియన్స్ కూడా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుని పెనం పెట్టుకున్నాను. ఈ పెనం అయితే మందంగా ఉంటుంది, బాగా ఎగుతాయండి. అంచేత ఈ పెనం పెట్టుకుంటానండి, చాలా బాగా ఎగుతాయండి. ఇప్పుడు ఫస్ట్ మనం దొండకాయలు వేయించేసుకుందామండి. చూడండి ఆయిల్ బాగా కాగింది, దొండకాయలు వేసేసుకుంటున్నాము. ఇవి బాగా వేగిన తర్వాత మనం వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకుందామండి. బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. వేగుతున్నాయి కదా, చూడండి ఈ విధంగా వేగింది. ఇప్పుడు ఉప్పు వేసుకున్నామని మనం ఉప్పు వేసుకుంటే తొందరగానే మగ్గుతాయండి. ఉప్పు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయండి దొండకాయలు. మూత పెట్టేసుకున్నాం. చూడండి మగ్గినవి చూద్దాం. చూడండి ఈ విధంగా మగ్గియండి. మనం తీసేసుకున్నాం ఈసారి, మళ్ళీ కర్రీలో మగ్గుతాయి కదా అంచేత తీసుకున్నామండి. ఇవో ప్లేట్లో తీసేసుకుంటాను ప్రత్యేకంగాని. చూడండి ఆయిల్ తక్కువ వేసానండి, అందుకని అక్కడికే సరిపోయింది. మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, కొద్దిగా వేసుకుంటున్నాం. ఇది కాగింది కదా, మనం ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నానండి. చూడండి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి. ఇవి కలిపి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి వేసి మసాలా పేస్ట్ ఉందండి, అది వేసుకుని మనం కలుపుకుందామండి. వేగుతున్నాయి కదా, వేగనవ్వండి. ఇవి బాగా కొంచెం దూరగా ఎర్రగా వేగిన తర్వాత మనం ఉప్పు కారం అది వేసుకుని నువ్వుల పొడి వేసుకుందామండి. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగేయండి. ఇలాగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఉప్పు కారం అది వేసుకున్నాము. చూడండి మసాలా పేస్ట్ ఇలా వేయించిందండి. ఈ మసాలా పేస్ట్ ఎంత బాగా వేగితే అంత కూర రుచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి బాగా వేగుతుంది కదా. వేగిన తర్వాత మనం ఇప్పుడు ఉప్పు కారం అది కూడా వేసేసుకున్నాం. ఉప్పు వేసేసాను కదా, సారీ ఉప్పు వేసేసానండి. పసుపు కారం కూడా వేసేస్తున్నానండి. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసాను. చూడండి ఇవి బాగా వేగి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, ఇక నువ్వుల పొడి కూడా వేసేసుకుందామండి. వేసేసాను. చూడండి వాటర్ కూడా వేస్తున్నాను. వాటర్ లాగా వేసిన తర్వాత మనకి గ్రేవీ రెడీ అవుతుందండి. ఇంకో కొంచెం వాటర్ వేసుకున్నాము. చూడండి ఇది ఉడుకుతుంది కదా, ఉడుకు పట్టిన తర్వాత మనం దొండకాయ ముక్కలు వేసేసుకున్నాము. కాసేపు మూత పెట్టుకున్నామండి. చూడండి ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము. చూడండి ఎలా ఉడుకుతుందో చూడండి. గ్రేవీ చాలా బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు అన్నీ వేపుకొని పెట్టుకున్నాం కదా, వేసేసుకుందామండి. ఇవి లాగేసుకుంటాయి కదా, కారం ఉప్పు అన్నీ కూడా లాక్కుంటాయి, గ్రేవీ కూడా లాక్కుంటాయి. మనకి ఆయిల్ బయటకు వచ్చేస్తే ఒక నిమిషం మనం ఒక 2 నిమిషాలు మనం మగ్గించుకుంటే బాగానే వాటర్ లాగేస్తుంది. మూత పెట్టుకుందామండి. చూద్దామండి కర్రీ ఎలా ఉందో.
అబ్బా చాలా బాగా వచ్చిందండి నిజంగానే. చికెన్ కర్రీ కూడా ఏ మూల సరిపోదండి. చికెన్ కర్రీ కన్నా అదిరిపోయే టేస్ట్ కూడా వచ్చిందండి. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. నువ్వులు ఎందులో వేసుకున్నా సరే నువ్వు పొడి చాలా బాగుంటుందండి. కట్టేస్తానండి ఈసారి. ఇదిగోండి ఈ గ్రేవీ ఉండాలి కదా మనకి కలుపుకోవడానికి. చాలా సూపర్ ఉందండి. కట్టేస్తున్నాను. వీడియో కూడా ముగిస్తున్నాను. ఉంటానండి. శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః. ఇదిగో చూడండి బౌల్లో తీసుకున్నాను. చికెన్ కర్రీ కూడా చాలదండి, అంత టేస్టీగా ఉంది. చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా సూపర్ ఉంటుందండి. హెల్త్కి కూడా మంచి అండి నువ్వులు. సరే అండి, ఉంటానండి.